నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నాను. కీర్తన 2:7. సృష్టి యావత్తు చేసిన దేవుని యొక్క స్వరము మానవ శరీరమును ధరించుకొని ఈ లోకములో ఉన్న మనుషుల మధ్యకు దిగివచ్చింది. శరీరమును ధరించుకొనిన దేవుని వాక్యమైన యేసుక్రీస్తు దేవుని రాజ్యమును గురించి బోధించారు. దేవుని రాజ్యము ప్రతి శరీరమును ధరించుకొనుటకై మనుషుల పాపముల నిమిత్తమై శరీరమును ధరించుకొనిన వాక్యము రక్తమును చిందించి ఆయన రక్తము ద్వారా పవిత్రపరచబడిన ప్రతి ఒక్కరూ దేవుని వాక్యము ద్వారా పుట్టినవారు. దేవుని మూలముగా పుట్టినవారు వీరే దేవుని పిల్లలు. ఇది రెండవ మారు తల్లి గర్భములో నుండి జన్మించుట కాదు. దేవుని వాక్యము విని పాపములు ఒప్పుకొని పశ్చాత్తాపడి మారు మనసు పొంది జన్మించుట. వీరికి మరణము లేదు. మరణము నుండి తప్పింపబడి నిత్య జీవమును పొంది ఉన్నారు.